వైఎస్ఆర్సీపీ పార్టీ బూతులతో పుట్టింది. చివరికి ఆ పార్టీ భూస్థాపితమయ్యేది కూడా బూతులతోటే. తాజాగా వైసీపీకి ఈ మధ్య డబ్బులు ఇచ్చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏదో చదువుకొని ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు కాదు. పొలాలలో పనిచేయటానికి ఒళ్ళు బద్ధకమయ్యి ఇంట్లో కూర్చొని బాగా ముప్పొద్దుల దున్నపోతులాగా తిని ఒళ్ళు పెంచి అడ్డంగా పందిలాగా పెంచి ఏం చేయాలో అర్థం కాక ఏదో వైసీపీ తరపున సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టో 4 వీడియోలు చేస్తే డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతోటి హ్యాపీగా బతకొచ్చు. కాంతమ్మ కంపెనీ తయారై అవి కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత జగనన్న కంపెనీ ఒకటి తయారు చేశారు. ఆ కంపెనీలో వీళ్ళంతా శిక్షణ తీసుకునేది, రీల్స్ చేసేది, ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. సో అంటే నేను అడుగుతున్నది, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు, కానీ మన ఆంటీ ప్రశ్నించే విధానాన్ని చూపిస్తారు కదా. ఇదిగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో ఆంటీ డ్యాన్స్ చూడండి. మామూలుగా ఇట్లయితే ఎరగదీస్తుంది. డ్యాన్స్ చూడండి. డాన్స్కి మ్యూజిక్ కంప్లైంట్ వచ్చింది, అందుకని నేను డాన్స్ మాత్రమే చూపిస్తున్నా. మామూలుగా లేదు కదా, మామూలుగా అది. ఇప్పుడు ఆంటీ కంట పాపం ఎంత చక్కగా డాన్స్ చేసిందో మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఒకసారి చూడండి. భాష చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ బొంబాయి రెడ్ లైట్ ఏరియా దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడెక్కడో స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు. సంస్కారవంతమైన భాష. నాకు అర్థం కావట్లా. ఆంటీకి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేయడానికి టైం ఉంది, ఇన్స్టాగ్రామ్స్లో షో చేయడానికి టైం ఉంది, ఇన్స్టాగ్రామ్లో సొల్లు పాటలకి డాన్స్ రాకపోయినా డాన్స్ వచ్చినట్టు ఏదో 4-5 చూపిస్తూ కుర్రాలను చెడగొట్టడానికి టైం ఉంది. కానీ ఆంటీ పోనీ ఏమన్నా ఇరగదీసి బగలదీసింది ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. మొత్తం అన్ని ప్రొఫైల్ అంతా చెక్ చేశా, ఏం లే ఆంటీది అంతా డొల్లే. సామాన్ అంతా ఎత్తేసిందంటే, సామాను వణికిరాదా అంటే. ఒకటి ఏమకంట సచివాలయానికి వెళ్ళి ఆ రేషన్ కార్డు అంటే ఈ మధ్య కొత్తగా ప్రభుత్వం వదిలినటువంటి స్మార్ట్ కార్డు తెచ్చుకోవడానికి టైం లేదు. యాడ టైం ఉంటుంది? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో మన ఆంటీకి ఉన్న ఒళ్ళుకి దెబ్బకి మనం అవన్నీ ట్రైనింగ్ నేర్చుకొని సాంగ్స్ వేసుకొని పోవటానికే టైం పట్టిద్ది ఆంటీకి. ఇవన్నీ ఎట్ట సెట్ అవుతాయి ఆంటీకి? కాదు, నేను అడుగుతున్నా, ఏం పిక్కుతున్నావా అంటే? ఏమన్నా 4-5 పిల్లలు ఉన్నారా? వాళ్ళకి ఏమన్నా పొద్దున్నే లేచి వాళ్ళ ముడ్లు కడిగి లేకపోతే టాయిలెట్లు క్లీన్ చేసి ఇంట్లో వంట చేసి లేకపోతే ఇంకేమన్నా చేసి నువ్వు సచివాలయానికి పోయి కార్డులకి ఎంతసేపు పట్టింది? తిని ఒళ్ళు బలిసి ఇంట్లో కూర్చుంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. ఇది సచివాలయానికి వెళ్ళి రేషన్ కార్డు తెచ్చుకోవడానికి ఒళ్ళు బద్ధకం వచ్చింది నీకు. జగన్మోహన్ రెడ్డి అన్నీ తీసుకొచ్చి కాళ్ళకాడ పెట్టేవాడు అంట ఆంటీకి. అన్నీ కాళ్ళకాడ పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ ఏం లేదు. ఈ చెత్త అంతా ఏందయ్యారంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హైప్ క్రియేట్ చేయడం కోసం. రాష్ట్ర ప్రజలకు తెలుసమ్మా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో. జగన్మోహన్ రెడ్డి కోసం నువ్వు ఎంత కష్టపడినా ప్రజల మైండ్ సెట్ మారదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శించు, కానీ ఆయన వయసు నీ వయసు ఎంత? ఆయన వయసు వచ్చేసరికి అసలు నీ ముఖం చూడటానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరేమో. అన్నీ ముదిరిపోయినాయి. ఇప్పటికే సామాన్లన్నీ కూడా పైకి వచ్చేసాయి. అంటే నేను ఇంకే మహిళను ఉద్దేశించి మాట్లాడాలని కాదు, ఇట్లాంటి వాళ్ళకి ఇటువంటి భాషలోనే సమాధానం చెప్తేనే నెక్స్ట్ ఇంకొకసారి వీడియో చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రెస్పెక్ట్ ఇవ్వటం అనేది నేర్చుకుంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, నేను తప్పనట్లేదు, ఎవడైనా ప్రశ్నించాలి, మన విధానాలు నచ్చకపోవచ్చు. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, బెటర్ ఏంటి? ఇంటి దగ్గరికే తెచ్చి రేషన్ ఇచ్చాడు, ఊరు చివర బండి పెట్టేవాడు, కుయ్యని మోగిచ్చాడు, అడి పోయినంటే సర్వర్ కరెక్ట్ అవ్వట్లేదు అనేవాడు. గంటలు నిలబడ్డారు. బాగుంది, సమ్మగుంది, మీ అందరికీ సమ్మగుంది. ఇప్పుడు ఉదయం నీకు నచ్చినప్పుడు, సాయంత్రం పూట నీకు నచ్చినప్పుడు ఎప్పుడో ప్రశాంతంగా సంచి తీసుకొని ఇప్పుడు బండ్లు చాలామందికి ఉన్నాయి, బండి మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి తంబేసుకొచ్చుకుంటున్నావు, బియ్యం తెచ్చుకుంటున్నావు. ముసలోళ్ళకి ఇళ్ళకే వెళ్ళి ముందే బియ్యం ఇస్తున్నాడు. ఇంకేంటమ్మా నీకు? నాకు అర్థం కాదు. నాకు అర్థం, ఒక కొంప తీసి నాకు తెలిసి ఉంది కిరాణా షాప్ పట్టుకుంది, అందుకని బండి తెచ్చి అక్కడ ఆపేవాడు. ఆ డ్రైవర్ గాడు ఆంటీకి లైన్ వేసుకోవడం కోసం అని చెప్పి అక్కడే ఆపేవాడు. ఆపి ఈలోపు కార్డులు కొట్టుకుంటా ఉంటే మనోడు ఆంటీతో పులిహార కలిపి
మరి దానికి అలవాటు పడి ఉంటుంది ఆంటీ. అందుకని చెప్పేసి పాపం చంద్రబాబు నాయుడు వచ్చాక డ్రైవర్లు లేరుగా, అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆంటీ బండి వేసుకొని స్టోర్ కాడికి పోవాల్సి వచ్చేసరికి కొంచెం బద్ధకంగా ఉంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్స్లో మరి పెద్ద కళాకారిణి కదా, నాట్య కళాకారిణి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సాంగ్స్ ఉన్నాయో, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో. మరి మామూలుగా ఉంటుందా? పొద్దున్న 6ంటికి కథాకళి, తర్వాత 2 గంటలు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కూచిపూడి, సాయంత్రం భరతనాట్యం, రాత్రి చెక్క భజన. ఇన్ని చెయ్యాలి ఆంటీ. ఇన్ని చేసిన ఆంటీకి ఒళ్ళు తగ్గట్లేదంటే మరి ఆ మేత పెట్టినోడు ఎవడో, ఆ తిండి పెట్టినోడు ఎవడో దేవుడు దండం పెట్టాలి ముందు. ముఖ్యంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి మనం మాట్లాడాలని కాదు, ఫస్ట్ నువ్వు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకో, తర్వాత ప్రశ్నించు ప్రభుత్వాన్ని, తప్పులేదు. కానీ ఒరే చంద్రబాబు లేకపోతే ఈ సొల్లు మాటలు మాట్లాడితే అర్థమైందా? ఇంటికి వచ్చి తంతారు ఆడవాళ్ళు, గుర్తుపెట్టుకో. ఎవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోరుకోవట్లా, అయిపోయింది. సొంత తల్లే చెల్లే కోరుకోవట్లా, బోపు మొహం దాన. నిన్ను ఇంకెవడు కోరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? తోడబుట్టిన చెల్లి వద్దంటుంది, పంపించేయండి బయటికి అని చెప్పేసి అంటుంది. తల్లి నిన్ను చూస్తే ఏడుస్తుంది. అయినా తల్లి చెల్లి వదిలేసిన వాడిని పట్టుకొని మీరు అడుగుతున్నారంటే మీరు ఎంత సంస్కారవంతులో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏం కాదు, దిట్టంగానే ఒళ్ళుంది, చక్కగా వాకింగ్కి వెళ్ళి జాగింగ్కి వెళ్ళినట్టుంటుంది. 4-5 సచివాలయాల్లో తిరిగిరా, కార్డు ఏం కాదు, ఒళ్ళు తగ్గుద్ది. 4-5 సచివాలయాల్లో తిరిగిరా, ఒళ్ళు తగ్గుద్ది. లేకపోతే ఒళ్ళు ఎక్కువైందనుకో, మళ్ళీ చంద్రన్న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద స్ట్రక్చర్ మీద వేయాలి, కొయ్యాలి, సర్జరీ చేయాలి. అబ్బా చాలా పనులు ఉంటాయి. మళ్ళీ ఎన్నెందుకు అవసరమా? జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. బట్టలను నొక్కుతానని రాష్ట్ర భవిష్యత్తుని స్ట్రక్చర్ మీద బండబెట్టేశాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏం కాదు, వెళ్ళిరా. ఇన్స్టాగ్రామ్స్లో ఫాలోవర్స్ ఎక్కడికి బారు. ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసుకోవడానికి గంటల టైం అక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్స్లోనే ఉన్న ఫాలోవర్స్, నీ ఫాలోవర్స్ యాడికి బారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఆ బజారు భాష తగ్గించుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది, గౌరవ సమాధానం చెప్తాం. లేదు నేను ఇట్లాగే మాట్లాడతా, నాకేదో వైసీపీ అండగా ఉంది, నేను ఏదన్నా అవసరమైతే ఒకవేళ అరెస్ట్ చేసిన క్యాస్ట్ పాలిటిక్స్లోనో లేకపోతే ఇంకేదైనా వస్తుంది, లేకపోతే నన్ను ఎవరైనా తిడితే నేను పలానా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని, కాబట్టి నన్ను ఇలా బ్లైమ్ చేసుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా ఆయన వాడినటువంటి క్యాస్ట్ కార్డ్ని మీరు మళ్ళీ రీఓపెన్ చేయాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఏ కార్డు కోకినా కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు. ఇంకా ఆయన బరి తెగించేసి ప్రజలు చూడట్లేదు కదని చెప్పేసి పీక కోసుకున్నా, ఇంకేదన్నా కోసుకున్నా కూడా పోతే పోయింది, రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోయింది, పేడ విరగడైంది అనేవాళ్ళు తప్పనిచ్చి అయ్యో జగన్మోహన్ రెడ్డి పాపం అన్యాయం జరిగిందని అడిగేవాళ్ళు ఊరు లేరు. అందుకని చెప్పేసి ఆయన మొన్నటాంచారు, మేము అధికారంలోకి వస్తే రప్పా రప్పా ఆడిస్తా. ఆయన రప్పా ఆడియొద్దు. మీలాంటి పనికిమాలందరినీ సోషల్ మీడియాలో తీసుకొచ్చేసి పచ్చి బూతులు, బొంబాయి రెగ్యులేటివ్ ఏరియా భాషను వాడొద్దు. గౌరవపదంగా మాట్లాడండి. గౌరవంగా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అంతేగాని ఊరికే నా రేషన్ కార్డు కనపడట్లేదు, నా ఆధార్ కార్డు కనపడట్లేదు, నా పాన్ కార్డు పోయింది, లేకపోతే ఇంకోటి పోయింది, నా రేషన్ ఇంటి దగ్గర తెచ్చి పెట్టాలి, నాకు ప్రభుత్వమే అన్నం వండి పెట్టాలి, ప్రభుత్వమే నాకు కలిపి నోట్లో పెట్టాలి, ప్రభుత్వంలో నాకే అన్ని చేసి పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా పనికిరాని వృధా పేలాపన. ఇంకా చెప్పాలంటే వృధాప పేలాపన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అంటే ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ తగ్గించే ముందు స్మార్ట్ కార్డు మీద ఫోకస్ పెట్టు. ఎక్కడో ఉంటుందో, ఏదో సచివాలయానికి వెళ్ళి ఉంటుంది, నీ కార్డు చూసినామంటే ఫలానా ఆంటీ కదా, మంచి ఫేమస్, 2 సార్లు మన దగ్గరికి చూడటానికి ఆమె ఉన్నా వస్తుందేమని చెప్పేసి ఆ సచివాలయంలో వాడు దాచిపెట్టాడేమో. ఒకసారి పోయి గట్టిగా రిక్వెస్ట్ చేసి అడుగు, అరే బాబు తప్పు అయిపోయిందిలే, నీకు కావాలంటే ఆటోగ్రాఫ్ ఇస్తాను, ఇంకేదైనా ఇస్తాను, నా కార్డు నాకు ఇచ్చేయమ్మా, నా చిప్పు నేను పెట్టుకోవాలి, లేకపోతే మనకి పని చేయట్లేదని చెప్తే రిక్వెస్ట్ చేస్తే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏది ఏమైనా అంటే నీ ఇంటికి రేషన్ బియ్యం, స్మార్ట్ కార్డు తెచ్చి పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలి అంటే